క్రాస్ పీసులు తీసుకున్నాం కదా, ఇది ఇలా రివర్స్లో, ఇది ఇలా ఇలా ఉంది కదా, ఇది ఇలా ఉన్నది. ఇలా అతుక్కుంటే మనకు సాగడం క్లాత్ సాగుతుంది, నెక్ కుట్టేటప్పుడు బాగా తిరుగుతుంది. ఇలా రివర్స్లో పెట్టాలి. ఇలా మొత్తం అన్ని జాయిన్ చేసేసుకుని పక్కన పెట్టుకుంటే మనకి అతికేసుకునేటప్పుడు ఈజీగా తొందరగా అయిపోతుంది. ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకుని మరి చివరి కట్ చేసుకోకండి, కుట్లు అతికిలపై ఊడిపోతాయి. ఒకే కుట్టు కదా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకుందాం. ఇలా రెండు వెళ్ళేసుకుని ఇలా దీని మీద మళ్ళీ వేసుకోవాలి స్టఫ్తో. అదేవిధంగా ఇటువైపు కూడా ఇలా రెండు ఒకసారి కలిపి వేసేసుకుంటే కట్ చేయకుండా కొంచెం ఈజీ అయిపోతుంది చికెన్. దీనికి కూడా జాయింట్లు పడతాయి కొంచెం. నాకు ఒకసారి ఇలా ఉంది. కరెక్ట్గా సెట్ ఉందండి. ఈ ఎక్స్ట్రాలు కట్ చేసుకున్నాం. ఇది లోతు తీసుకున్న వైపు కదా, దానివల్ల ఇంకా కొంచెం లోతు తీసిపోతుంది. ఎక్స్ట్రా తీసుకుంటే ఇది ఫ్రంట్ పోతుంది అనమాట. ఇది ఫ్రంట్కి ఇక్కడ పైన కూడా ఒక టక్స్ పెట్టుకుంటే దీన్ని కూడా చిన్న బేస్ జాయిన్ చేసేసుకుందాం. పెట్టుకుని కుమార్తె సాగడిగా చూడాలండి. ఎంతసేపు మనం ఎంత ఫ్రీగా వదిలేస్తే క్లాత్ అంత నీట్గా బ్లౌజ్ ఉంటుందండి. మరి ఎక్కువ సాగదీసేసిన క్లాత్ మొత్తం సాగిపోయి అస్సలు ఫినిషింగ్ ఉండదండి. కుట్టేటప్పటికి పాత జాకెట్ లాగా అయిపోతుంది.
ఏదైనా కుట్టు వేసుకుని కొంచెం ఇలా అనుకుంటే మనకి ఐరన్ చేసినట్టు కొంచెం నీట్గా వచ్చేసి బ్యాక్ పార్ట్. మార్కింగ్స్ పైకి వేసుకుంటే మనం కట్ చేసుకోవడానికి అది కుట్లు లాక్కోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే బిజినెస్ ఇప్పుడు కూడా ఈ మధ్యలో ఒక కుట్లు లాగేస్తున్నాను, కొంచెం పెద్ద కుట్లు మనకు అటు ఇటు జరగదండి. కుట్లు అయితే నేను ప్రతి బ్లౌజ్కి లాగుతాను. అలాగే మనం కుట్లు వేసుకుంటే మనకి ఇంకా ఇదైతే పర్వాలేదు, కానీ సింపుల్ బ్లాక్ అయితే ఊరికే జరుగుతూ ఉంటాయి కదా. బిజినెస్ కుట్టడం సరిపోతుంది. సుంచుల్లో వచ్చేసి కుట్టు అతకడం అనేది పెద్ద టాస్క్ అనేది. ఈ అతికిలో ఏదైనా కానీ అటు ఇటు అయిందంటే మళ్ళీ మొత్తం కుట్టు అంటుకోవాలి. కొంచెం కూడా జాయిన్ చేసేస్తున్నాం. క్లాత్ ఎక్కువ పీసులు పోవడం కాక ఇప్పుడు అలా మధ్యలోకి మడత పెట్టుకుని ఎక్స్ట్రా అంతా కట్ చేసుకోండి. ఇలా పట్టుకుని ఇప్పుడు నెక్ కట్ చేసుకుందాం. ఇలా సమానంగా చూసుకోవాలి, క్లాత్ అతి జరగకుండా. కుట్టు ఇలాగా మధ్యలో ఉంది కాబట్టి కొంచెం తగ్గించి తీసానండి. మళ్ళీ ఇంటి తక్కువ అయితే కనుక మళ్ళీ కొంచెం తీస్తాను, ఎందుకంటే పెద్దవాళ్ళు కదా. నెక్స్ట్ పెద్ద అయిందంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, మళ్ళీ కట్ చేయాలి. కొంచెం తక్కువ కట్ చేసుకుంటే కావాలంటే కొంచెం ఎక్స్ట్రా మళ్ళీ తీసుకోవచ్చు. ఒకసారి ఇది కుట్టు వేసి సరిపోయింది రెండు ఒకసారి చూస్తాను. కుట్టుతో కలిపి చూడాలి. కరెక్ట్గా సరిపోయిందండి. డీప్ పెట్టుకోరు కదా పెద్దవాళ్ళు. లాస్ట్ టైం ఇలాగే కొంచెం పెద్దదైందని నెక్ మొత్తం బ్లౌజ్ ఇప్పించాలన్నంత ఇది చేశారు ఆవిడ. దానికంటే మనకు ముందే కొంచెం జాగ్రత్త పడి కొంచెం తక్కువే కట్ చేసుకుని తర్వాత ఎక్కువైనట్టుంటే ఇక్కడ చూసారా ఇంతలా అతికినా కానీ కొంచెం చాలా ఇక్కడ సుంచులో ఇలా ఉందని ఇలా వదిలేయకండి. దీన్ని మళ్ళీ కుట్టు ఇప్పుకుంటే మళ్ళీ ఒక కుట్టు వేసుకుంటే ఇది ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ ఒక కుట్లు లాక్కోండి, ఏం ఇబ్బంది లేదు. కుట్లు లాక్కున్నది మాత్రం మనకి టైం ఏమి అయిపోవడం, బ్లౌజ్ మాత్రం ఫినిషింగ్ బాగుంటుంది. ఎందుకంటే చుట్టూ అతికేక కూడా క్లాత్ సిల్క్ క్లాత్లో ఉంది కదా, మనకి కొంచెం చుంచుల్లా అనిపిస్తుంది. నడుము బెల్ట్ అతుక్కుందాం.
దుంపలు ఎతకడం వల్ల జాకెట్ పైకి తేలకుండా ఉంటుందండి. అదే క్లాత్ కూడా మడత వేసుకోవచ్చు. గంట వేయడం వల్ల నడుం పైకి జాకెట్ పైకి తేలకుండా నీట్గా ఉంటుంది. దీని మీద ఆది ప్రకారం ఇక్కడ డాట్స్ అయితే లాగేసుకుంటాను. ఇంకా నేను క్లాత్ మధ్యలో క్లాత్ జరగకుండా ఇక్కడ వేసుకోవాలండి. మధ్యలో క్లాత్ వదిలేసిందంటే కనుక ఇక్కడ చుంచుల్లో వచ్చేస్తుంది. లూజ్గా ఉండి ఎంత బాగుంటు. ఈ కుట్టు విప్పేసుకోవచ్చండి. ఇంకా దీన్ని పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ కొంచెం ఇలా స్టార్ట్ చేసుకుని చివరనే కుట్టు వేసుకోవాలి. మళ్ళీ మధ్యలోకి వస్తే కనుక మళ్ళీ మన కుట్టు అంతా అయ్యాక బయటకు కనిపిస్తున్న కుట్టు జరగకుండా చాలా వరకు చివర వేసుకోండి. మళ్ళీ డబల్ అవుతుంది. నేను చాలా వేసుకొని వేసేదాన్ని మళ్ళీ ఇప్పుడే కనిపిస్తుందని బ్లౌజ్ అంతా అయ్యాక కుట్లు పైకి కనపడితే ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను. డాట్స్ వేసుకుందాం. ఇలా రెండో కుట్టు కూడా ఇలా కుట్టేసి రఫ్లు ఆపుకోవాలి. లేదంటే కుట్లు వేగానే విడిపోతాయి ఒకసారి వేసుకోగానే. ఇలా వస్తుంది. ఎంత నీట్గా ఎంత సింపుల్గా వచ్చేసాయో సరే నాటుకోండి. ఈ పీస్ని ఖర్చులోకి మాత్రం వెళ్ళకూడదు. దీన్ని మడత పెట్టుకొని ఇలా కుట్టి వేసుకోండి. అంతేగాని షేప్ టైప్లో కానీ వెళ్ళిందంటే కనుక షేప్ అంతా పాడవుతుంది. దీన్ని రెండుగా కట్ చేసుకోండి.
ఒకటి అడుక్కి ఒకటి పైకి పెట్టి మధ్యలో సపోర్ట్కి కొంచెం దలసరితో పీసు కొంచెం ఎక్కువగా ఉన్న పీసుని కొంచెం పెట్టుకుంటే షేప్ నిలబడుతుంది. ఇలా ఈ 3 వరుసగా పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. కరెక్ట్గా సమానంగా లాగి పెట్టుకుని దీని మీదే ఇంకొకటి వేసుకోవాలి. ఇప్పుడు మడత మీద చూసారా స్టిక్ వచ్చిందో. ఇప్పుడు ఉక్సులు బయట కాలు పెట్టు ఇలా పైనుంచి ఉక్సులకి ఇలా పైనుంచి పెట్టుకొని చిన్న మంట వచ్చుకుంటే మడత వల్ల ఎగురు దిగురు రాకుండా ఉంటుందండి. ఇలా దీనికైతే 2 మడతలు వేసుకుంటే సూపర్ బాగుంటుంది. ఇది పీస్ ఉంది కదా మెడ దగ్గర కట్ చేసిన పీసు, దీనికి ఎక్కువగా దీనికే వాడుకుంటారు. మన క్లాత్ సరిపోతే ఏమో కానీ మెడ దగ్గర మిగిలిన పీసు రెండింటికి కూడా సరిపోతుంది. సిల్ బెల్ట్ కాల్ బెల్ట్కి కూడా సరిపోతుంది. మనకైతే ఇలా మాత్రం దీన్ని పక్కనే 1/2 ఇంచ్లో 1/4 ఇంచ్లో కానీ ఇవ్వండి. ఎందుకంటే కాజాలు వేసేటప్పుడు కొంచెం దూరంగా కానీ వేస్తే కనుక కాజాలు మరి ఇక్కడ దూరంగా వేసేస్తే కస్టమర్ కాజాలుకి ఉక్సులు పెట్టుకున్నాక ఫిట్టింగ్ కరెక్ట్గా లేదనేసి అంటారు. చూసారా దీనికంటే కొంచెం ఇది ఎక్కువైంది. ఇప్పుడు కొంచెం ఇక్కడ ఇలా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేసుకున్నాం.
బ్యాక్ పార్ట్ అడుగుని పెట్టుకుని ఫ్రంట్ పార్ట్స్ రెండు పైన పెట్టుకుని మెడపట్టి జాయిన్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఇలా రెండు మడతలు పెట్టుకొని జాయిన్ చేస్తానండి. నేనైతే చాలా బాగుంటుంది, ఈజీగా ఉంటుంది. ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది, చూసుకుంటూ వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఒక పార్ట్ ఒక లైన్ అతికినా కానీ మళ్ళీ రెండో లైన్ అతికేటప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా ఉంటే కట్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అలాగే ఎక్కడ కట్ అవుతుందో అన్న భయం ఉంటుందండి. నేనైతే ఇలా వేసుకుంటాను, నాకైతే ఇది ఎక్కువ అలవాటు, నాకు నచ్చుతుంది కూడా. స్లోగా అతకాలండి, ఎందుకంటే మెడపట్టిగా లాగినా బ్లౌజ్ లాగినా కానీ మొత్తం సాగిపోతుంది క్లాత్ అంతా, అస్సలు ఫినిషింగ్ బాగోదు. పైన కుట్టు వేసుకోవాలి. కదా మెడపట్టి ఎంత సింపుల్గా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఇలా హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఎక్స్ట్రా అయినా పైకి కనిపించుకుంటే ఇలా కట్ చేసేసుకోండి, హెమ్మింగ్ చేసినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాం. ఇది ఇక్కడ ఫ్రంట్ పార్ట్, ఈ పార్ట్ దీనికి ఇలా ఇలా మధ్యలో ఇలా కొలుసుకొని కదలకుండా పట్టుకొని
మళ్ళీ దీనికి ఇంకో కుట్టు వేసుకుందాం. కుట్టు ఎలా వచ్చిందో చూసుకొని రెండో కుట్టు దాని మీదే డబుల్ కుట్టు వేసేసుకుంటాం. స్ట్రాంగ్గా ఉంటుంది. ఖచ్చితంగా రెండో కుట్టు వేయాలండి. ఇలా మధ్యలో పట్టుకుని మంచి కదలకుండా మనం జాగ్రత్తగా మెజర్ చేసుకుంటే చివరికి కానీ లూజ్గా వదిలిస్తూ అతకాలండి. ఎందుకంటే ఏ మాత్రం క్లాత్ సాగలోనే మనకి జాకెట్ అందం అంతా పోతుంది. మన చుట్టూ బ్లౌజ్ కుట్టాక బ్లౌజ్ని చూసి చెప్పేసి వీడియోస్ కుట్టారా కొంచెం సీనియర్లు కుట్టారో తెలిసిపోతుందని చూసే వాళ్ళకి. స్లోగా బిజినెస్ ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేయాలి. కానీ ఏదో కుట్టేస్తున్నాంలే అని వచ్చేసిన విధంగా మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఒకరోజు ఇంప్రూవ్ అవ్వాలి తప్ప వరకు ఎంత నేర్చుకున్నా మనం ఏదో ఒకటి స్టిచ్చింగ్ చేస్తూ ఉంటేనే వస్తుందండి. లేదంటే మనకి ఎంత అలా నేర్చుకున్నా కానీ మనం మొత్తానికి మర్చిపోవడం అవుతుంది. దీనికి ఓవర్లాక్ చేసుకుందాం. ఓవర్లాక్ చేసుకున్నానండి. ఓవర్లాక్ చేసుకుంటే చూసారు ఎంత నీట్గా ఉందో. మనం ఎంత స్టిచ్చింగ్ ఎంత బాగా చేసినా కానీ లేకపోతే కనుక వస్తారు ఫినిషింగ్ బాగోదు. నేను అందుకే అమౌంట్ ఎంత ఇచ్చినా కానీ నేను ఓవర్లాక్ చేయకుండా మాత్రం బ్లౌజ్ కుట్టడం లేదు. అది అలవాటు అయితే కనుక మనకి మాలనే ఉంది అసలు. ఇప్పుడు డాట్స్ లాక్కుందాం. చేసేసుకోండి. అదేవిధంగా ఈ పక్కన కూడా ఈ మామూలు ప్లేటింగ్ బ్లౌజ్ ఎంతసేపు ఉందో కరెక్ట్గా ఒక ½ అవర్లో స్టిచ్చింగ్ అయిపోతుందండి. కూడా పెట్టేసేసి ఒక లాగేస్తాను ముందు. లాగేసేసి మనం మెయిన్ డాట్ వేసుకోవచ్చు. దాని వల్ల ఉంది కదా. ఖర్చులు కొంచెం ఎక్కువ ఉంచుతానండి. దానివల్ల ఖర్చులు ఎక్కువ వస్తాయి. మనం లూజ్ సరిపోయిందో లేదో చూస్తున్నాం. సరిపోయిందండి. కావాల్సిన డాట్లు అయితే వేసుకోవచ్చు.
చూసారు కదా, మనకి ఇది ఇలా కరెక్ట్గా రావాలండి జాయింట్. అప్పుడే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థమవుతుంది. ఒకసారి మనం ఇలా రెండు పట్టుకొని ఇలా వదులుతుంది ఇలా అన్నామనుకోండి, మనకి బ్లౌజ్ మంచి ఫినిషింగ్ వస్తుంది. మరొకదానికి చూపించడానికి కూడా. చూసారు కదా అంత సింపుల్గా హాఫ్ అన్ అవర్లో స్టిచ్చింగ్ అయితే చేశానండి. కరెక్ట్గా రావాలండి మనకేం చెప్పాను కదా 6:30. ఇది ఈ 6:30 ఇంచులు ఇది ఎవరికి ఎంత ఉంటే అంత. దీనికి 6:30 ఇంచులు ఒకటి 7 వస్తుంది, ఒకటి 5:30 వస్తుంది. దానికి ఏమి ఇబ్బంది లేదు. దీనికి ఉన్న ఈ లూజ్ని కూడా కరెక్ట్గా మీరు చూసుకోవాలి. అప్పుడే మన నెక్ లూజు అన్ని కరెక్ట్గా పెట్టామా లేదా అన్నది మనకు అర్థమవుతుంది. ఈ లూజ్ మాత్రం ప్రతి ఎవరు వీడియోలో చెప్పరు, నేను ఒకే ఒక వీడియోలో విన్నాను. ఆ వీడియోలో మేడం చెప్పారు ఇది కూడా చూసుకోవాలనేసి. అప్పటి నుంచి నాకు ఇంకా కటింగ్ ఈజీ అయింది. ఈ లూజ్ కరెక్ట్గా ఉంటే కనుక మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుదిరినట్టే. ఒకసారి అది కూడా చూసుకోండి. కట్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ కూడా ఈజీగా అయిపోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.